మీరు కనుక నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియో వచ్చి పీతల కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఎవరికైనా పీతలు ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూసి చాలా చక్కగా రుచికరంగా పీతల కర్రీని చేసుకోవచ్చు. ఆల్రెడీ పీతలను ఎలా శుభ్రం చేయాలని ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన రుచికరమైన పీతల పులుసు ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. పీతల కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు, 3 పెద్ద ఉల్లిపాయల పేస్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, 1 పెద్ద టమాటా ముక్కలు, 1 మీడియం సైజు తెల్ల వంకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఆయిల్, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ ఎలా ఉండాలంటే రోట్లో దంచిన ఉల్లి పేస్ట్ లాగా ఉండాలి. మీకు రోల్ ఉంటే రోట్లో దంచండి, లేదు అనుకుంటే ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒకేసారి మిక్సీ పట్టేయకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలాగా పలసిచ్చుకుంటూ మిక్సీ పడితే కనుక కొంచెం బరకగా వస్తుంది రోట్లో దంచినట్టు. అలా యూస్ చేస్తే ఈ కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొడుగ్గా చీలికరలా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని కలర్ మారకుండా ఉండడం కోసం నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలను కూడా తీసుకుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి తెల్ల వంకాయ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. వీలైనంత వరకు తెల్ల వంకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే ట్రై చేయండి. నల్ల వంకాయ యాడ్ చేసినా కానీ అదంత టేస్ట్గా అయితే ఉండదు. తెల్ల వంకాయ ముక్కలు అయితేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు పట్టిందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయ బాగా మగ్గిపోయిందండి, ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలని పీతకాలని కూడా యాడ్ చేసుకుందాం. పీత గుడ్డు మాత్రం అప్పుడే యాడ్ చేయకూడదండి. ఇప్పుడే కనుక యాడ్ చేసేస్తే అది చెదిరైపోతుంది, దాన్ని లాస్ట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా కింద నుంచి బాగా కలపాలండి. ఆనియన్ పేస్ట్తో బాగా మిక్స్ అయ్యేలాగా, గట్టిగా మాత్రం కదిపేయకూడదు. అలా కలిపితే కనుక పీత ఇచ్చిపోతుంది. అలా కలపకూడదు, నిదానంగా జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని అవన్నీ పీతలకు బాగా పట్టేలాగా అడుగు నుండి బాగా కలపాలి. కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కుదపాలండి. పీతలని మాటిమాటికి గరిటెతో కలిపేయకూడదు, కలిపితే ముక్కల కింద అయిపోతాయి. ఇలా బాగా కుదుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కుదుపుకుని ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని 2 గ్లాసెస్ పులుసు వచ్చేలాగా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుని అది ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా జల్లుకుని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కుదుపుకుని మనం ముందే పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ పీత గుడ్లని అలాగా వేసేయాలండి. తర్వాత దాన్ని గరిటెతో కానీ కదపడం అటువంటి ఏమీ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన గుడ్డు పీతల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా పీతల కర్రీ ఎలా చేయాలో. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నా న్యూ ఛానల్ని సపోర్ట్ చేయండి.